త్రివిక్రమ్ గారు ఫస్ట్ అల్లు అర్జున్ నాగవంశీతో ఒక పెద్ద సినిమా అనుకున్నారు. అల్లు అర్జున్ అని వెళ్ళి అట్లీతో ఇదైపోయిండు. ఆ తర్వాత ఎన్టీఆర్తో ఇంకో పెద్ద సినిమా అనుకున్నారు. ఎన్టీఆర్ అని చూసుకున్నట్లయితే డ్రాగన్ 2, ఆ తర్వాత ఏదో హాలీవుడ్ డైరెక్టర్తో ప్లాన్ చేస్తున్నట్ట. సో ఈ విధంగా త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా క్యాన్సిల్ అయిపోయింది, అల్లు అర్జున్తో క్యాన్సిల్ అయిపోయింది, ఎన్టీఆర్తో క్యాన్సిల్ అయిపోయింది, వీళ్ళందరితో క్యాన్సిల్ అయిపోయింది. అయినా కానీ ఆయన నిరుత్సాహపడకుండా వెంకటేష్ గారితో ఒక సూపర్ సినిమా తీయబోతున్నాం అని చెప్పి ఈ రోజు షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పి ఈ విధమైనటువంటి పోస్టర్ను అయితే రిలీజ్ చేశారు. టైటిల్ చూడండి, ఆదర్శ కుటుంబం అనేటటువంటిది పెట్టిండు. ఒక అతడు, ఒక అజ్ఞాతవాసి, ఒక అత్తారెడ్డికి దారేదిపోతే ఒక ఆదర్శ కుటుంబం, ఈ విధంగా అనేటటువంటిది త్రివిక్రమ్ గారి టైటిల్లో కామన్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఇదేదో నార్మల్ టైటిల్, నార్మల్ సినిమా అని చెప్పి నాకైతే అనిపించలా. కింద అబ్జర్వ్ చేయండి, AK-47 అనేటటువంటిది పెట్టిండు. AK-47 అంటే గన్ను, కుటుంబం అని అంటే అదొక నీట్గా ఉంది, అదొక క్లాసిక్ ఉంది. కానీ దాంట్లో AK-47 ఒక క్రైమ్ గన్ను ఎందుకు పెట్టిండు? ఒకసారి బమ్ కాడ జీరోని అబ్జర్వ్ చేయండి, మొత్తం రక్తంతో ఉందన్నమాట. హౌస్ నెంబర్ 47. సో ఇదేదో ఒక క్రైమ్ థ్రిల్లర్, లైక్ ఒక అతడు సినిమా ఉంది, అవతడు సినిమా అంతా కూడా క్రైమ్ థ్రిల్లర్లే, కానీ ఫ్యామిలీ చుట్టూ తిరిగిద్ది అనమాట. మన రాజకీయ నాయకుడిని మన మహేష్ బాబు చంపేస్తే తను ఎత్తుక్కుంటూ ఒక క్రైమ్ అనేటటువంటి జరిగింది. దాంతోపాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే అతల్లో మనకి ఇచ్చిండు. అదేవిధంగా అలాంటి ఒక మాస్టర్ పీస్ నన్ను మళ్ళీ రాసుకుంటా, అలాంటి మాస్టర్ పీస్ నన్ను మళ్ళీ దింపుతుంటా అనేటటువంటి క్యూరియాసిటీ అయితే నాలో పెరిగిందనమాట. ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను, కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.